ఒకప్పుడండి మనము ఏదైనా మన తల్లిదండ్రులు, మన సంసారము, మన చుట్టాలు, మన ఇంటి వంట, మన ఇండ్లు, మన దేశము, మన రాష్ట్రము, మన సంస్కృతి, మన సాంప్రదాయాలని ఉండేవన్నీ. ఇప్పుడు అవన్నీ లేవు. పరాయి ఇల్లులు అంటే చుట్టుపక్కలోళ్ళ ఇల్లులు అంటే చాలా ఇష్టం. వాళ్ళు చేసిన వంటలంటే ఇంకా ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూనే ఉంటారు. చుట్టుపక్కలోళ్ళ మనుషులు చాలా బాగా నచ్చుతారు. మన పిల్లలు మనకు నచ్చరు గానీ, వేరే వాళ్ళ పిల్లలు మనకు సేవలు చేయడం చాలా బాగా నచ్చుతదనమాట పెద్దవాళ్ళకి. వేరే వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన ఆహార పదార్థాలు చాలా రుచిగా ఉంటాయి. మనం కూడా నేర్చుకోవాలని ట్రై చేస్తాం. ఎస్పెషల్‌గా అవే తినాలని చూస్తూ ఉంటారనమాట. అంటే పరాయి అనేది మనకు బాగా అలవాటైపోయింది. అది ఎంత దూరం వచ్చిందంటే, ఒక మ్యూజికల్ ఆర్టిస్ట్ అండి. ఆవిడ చాలా ఫేమస్ అంట. ఆవిడ ఒకతన్ని పెళ్లి చేసుకుందనమాట. లవ్ మ్యారేజ్. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదంట. అమ్మాయి ఇంట్లో. అత్తగారింట్లో ఒప్పుకున్నారు. పెళ్లి చేసుకుంది. సరే. ఆవిడ ఎలా రీల్స్ పెడుతోందంటే నిజంగా అండి ఆమె ఇంటర్వ్యూస్‌లో ఆమె భర్త అంట ఆమెను ఎంత కేర్ తీసుకుంటున్నాడంటే, ఆమె తల్లిదండ్రుల్ని కూడా ఆమె మర్చిపోయిందంట. అంటే ఆమె ఏం మెసేజ్ ఇస్తుంది ఇక్కడ సమాజానికి? అంటే తల్లిదండ్రుల్ని చూడకండి అని. అంతే కదా! ఇప్పుడు అతనేమో అతని తల్లిని ఈమె బాగా చూసుకుంటోంది. ఆఖరికి డైపర్స్ యాడ్ కూడా ఇచ్చిందండి. మా అత్తగారు డైపర్స్ ఇంత బాగా వాడతారు. మీరందరూ కూడా అంత బాగా ముసలి వాళ్ళకు వేయండి. అంత బాగా వాడించండి అని. అసలు నిజంగా తన్ని మెచ్చుకోవచ్చండి. ఆ జంటని అంత ప్రేమ, ఎంత ప్రేమ అంటే అసలు అబ్బా! ఒక మగ మనిషి అంత కేరింగ్ ఉంటాడా? అంత లెవెల్‌లో ప్రేమించగలడా? అనేది నాకు నిజంగా ఆశ్చర్యం వేసిందండి. అంటే ఒక్కసారి కూడా తన తల్లిదండ్రులు రానంత గొడవలు లేకుండా ఆ సంసారం ఎలా ఉందండి. నాకైతే వండర్ అనిపించిందండి ఆ రీల్స్ చూస్తుంటుంటే, ఆ ఇంటర్వ్యూస్ చూస్తుంటుంటే. మీకేమనిపించిందో నాకు తెలియదు కానీ, ఇంకొక విషయం అండి. ఎప్పుడైనా అండి ఒక ఆడపిల్ల తన తల్లిదండ్రుల్ని గురించి ఆలోచిస్తోంది అంటే అది ఎక్కడ నేర్చుకుంటుందో తెలుసా? కొంతమంది అంటే నేను ఇక్కడ డైరెక్ట్‌గా ఎవరిని పాయింట్ ఔట్ చేయను. చెప్తున్నాను. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఎవరో ఒకరు ఓకే. తను తల్లిదండ్రులని అంత బాగా చూసుకుంటోందంటే అది తన భర్త దగ్గరే నేర్చుకొని ఉంటదండి. ఎందుకంటారా? అతను వాళ్ళ అమ్మ ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని గొడవలు పెట్టుకున్నా మీరు గమనించండి చాలా ఇళ్లల్లో. ఎన్ని గొడవలు పెట్టుకున్నా, ఏం చేసినా తనని ఒక్క మాట అండు వాళ్ళమ్మని. ఒక్క మాట అనకుండా ఆమెని ఇంట్లోనే పోషిస్తూ, ఆమెకి అన్ని సేవలు చేస్తూ, ఆమెని భార్య ఏమనకుండా కాపాడుకుంటూ ఉండదాన్ని చూసి ఈ అమ్మాయి నేర్చుకుంటుంది. అవును తల్లిదండ్రులని ఇలా చూడాలి. భర్తను ఎలా చూస్తున్నాడో నేను కూడా అలా చూడాలి అని అనుకునే అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళు అంత తప్పు చేస్తే తను భరిస్తున్నప్పుడు నా తల్లిదండ్రులు తప్పు చేస్తే నేను భరించలేనా అనే రియలైజ్ అయ్యే ఆడపిల్లలు కూడా ఉన్నారండి. లేకపోలేదు. ఓకేనా? అంటే అంత ఓర్చుకొని వాళ్ళని అంత మంచి ఎప్పుడైనా అండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ముసలి వాళ్ళ బుద్ధులు ఎవ్వరివైనా ఒకటే. అది ఎవరన్నా కానీ. ఎవరన్నా కానీ. కాకపోతే వాళ్ళ పిల్లలు బయట పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఈ అమ్మాయిలు ఏంటంటే అత్తగారు మంచిది ఒక్క మాట అడిగించుకునేటట్టు ఉండదు. అన్నిటికీ సర్దుకుపోద్ది. ఈవిడేమో సర్దుకోదు. ఈవిడేమో ఇలా ఉంటుంది అని అమ్మాయిలే అంటున్నారండి ఈ రోజుల్లో. అసలు నిజంగా కొన్ని చూస్తుంటుంటే ఆశ్చర్యం వేస్తుంది. అదెలా అవుతుందండి? ఇప్పుడు ముసలి వాళ్ళందరిది ఆల్మోస్ట్ ఒకటే బుద్ధి ఉంటుందండి. నేను రాసిస్తా. ఎక్కడ ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, ఒకరు మధ్యలో కాదు. ఎవ్వరి అవకాశాన్ని బట్టి వాళ్ళు ఉంటారు వాళ్ళు. ఎవ్వరు మంచోళ్ళు కాదు, ఎవ్వరు చెడ్డోళ్ళు కాదు. అది మాత్రం వాస్తవం. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, మనం ఇచ్చే విలువని బట్టి వాళ్ళకి విలువ ఉంటుంది. ఇది మాత్రం గ్యారెంటీ అండి. ఇది మాత్రం గ్యారెంటీ. కాబట్టి అంత వేరియేషను అంటే తనమ్మ కరెక్ట్ అన్ని విషయాల్లో. భార్య అమ్మ మాత్రము భార్య అమ్మ, భార్య నాన్న అన్నీ తప్పులే చేస్తారు. వాళ్ళట్లా, వాళ్ళు ఇది మీ వాళ్ళట్లా, మీ వాళ్ళు ఇట్లా. అదే తన వాళ్ళని అంటే చూద్దాం. ఆ భార్య అంటే ఒప్పుకుంటాడా అతను? ఒప్పుకుంటాడా? నిరూపిస్తాడు. లేదు 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 అని. ఎక్కడో అండి రేరు. పెళ్ళాం మాటినే భర్తలు సినిమాలలో సీరియళ్ళలో చూపిస్తున్నారు కానీ రియల్గా ఉండరు. అది ఇంకెక్కడో రేర్ కేస్ అది అంతే.
కాబట్టి ఈ పరాయి అనే దాని మీద అంటే ఆమె పరాయి తల్లిదండ్రులు తనకు చాలా ప్రీతిగా కనిపిస్తారు. ఇదే పరాయితనం అంటే కదా.